50% సీట్లను బీసీలు సొంతం చేసుకున్నారు. ఆల్రెడీ మేము అనుభవిస్తున్నది ఇడిచిపెట్టి మేము ఏదైతే నష్టపోయినామో విద్యా ఉద్యోగాలలో ఆ విద్యా ఉద్యోగాల మాటెత్తకుండా మేము ఆల్రెడీ పొందుతున్న దాన్ని మీరు మాకు ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని అక్కడ చూపెట్టి విద్యా ఉద్యోగాలలో మీరు మాకు మోసం చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సిన రిజర్వేషన్ లోకల్ బాడీలో కాదు, చట్టసభల్లో కావాలి. మాకు కావాల్సిన రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్లో మా మహిళా ఆడబిడ్డలకు బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ కావాలి. మిమ్మల్ని అడిగి అడిగి మీ ముందు వేడుకొని నోరు పోయింది తప్ప మీరు ఏ ఒక్కనాడు మాకు మంచి చేయలే. అందుకోసమే ఇవాళ మీ వల్ల కాదని తేలిపోయింది. ఈ రాజకీయ పార్టీల వల్ల కాదు. 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీతో బీసీల బాగు జరగదు. అసలు బీసీలకు రిజర్వేషన్ ఇయ్యమని చెప్పి మండల్ యాత్రకు కమండల్ యాత్ర తీసినటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా కాదని తేలిపోయింది. ఇవాళ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ కుండ కిందెత్తేసింది, అయిపోయింది. కాబట్టి బీసీ ప్రజలారా ఇదిగో అందులో సినిమా వాళ్ళే ఐపీఎల్ వాళ్ళే ఇదిగో ఇదే మేము ఏడున్నాం సార్. ఇంకా ఈ దేశంలో ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. పైకి తీసుకొస్తామని ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలని చెప్తా ఉంది. అధ్యక్ష వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యం అని చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్య పెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది 4 నెలల క్రితం నేను మండల్లో మాట్లాడి చెప్పిన వీళ్ళు నయవంచన చేస్తా ఉన్నారు, మోసం చేస్తా ఉన్నారు అనేది. అందుకోసమే ఇవాళ వాళ్ళని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఈ మూడు పార్టీలు బేషరతుగా బీసీల క్షమాపణ చెప్పాలి. బీసీలను మోసం చేసినమనేటువంటి తప్పును ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. మేము పార్టీల పరంగా ఇస్తామంటే మేము బిచ్చగాలమా? మీ గాంధీ భవన్ల కాడ, బీఆర్ఎస్ భవన్ కాడ, బీజేపీ ఆఫీస్ కాడ నిలబడి బొచ్చ పట్టుకొని బీసీలంతా అడుక్కోవాలా మీ దగ్గర? కుదరదు. 4% तेरा है, बाकी सब हमारा है. మీది 4%, మిగతా 96 మాదే. మీరు చేసిన దొంగ సర్వే లెక్కలతో 15% అంటారు కదా, ఈసారి 15 తీసుకోరి, మిగతాదంతా మాదే. బీసీ ప్రజలారా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నాం. బీసీ జేఏసీ నాయకులుగా మేమంతా కూడా వాళ్లకు డిపాజిట్లు రానియకండి. ఎక్కడ పోటీలో నిలబడ్డా అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు అగ్రవర్ణాలకొద్దు. మీరే మాకు శత్రువులు ఇలా తేలిపోయారు. ఇలా తెలంగాణలో 2.5 కోట్ల మంది బీసీ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శత్రువు అనేది బయటపడ్డది, ప్రధాన శత్రువు. కాబట్టి ఈ రాజకీయ పార్టీల ఊపిరైనటువంటి ఎన్నికలను మా బీసీ ప్రజలం మేము ఖచ్చితంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. బీసీ జేఏసీ పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది. రాజకీయంగా మీరు మాకు అన్యాయం చేసినప్పుడు రాజకీయాలతోనే ఎదుర్కోవాలనేది మేము భావించి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ వరంగల్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, నా సోదరులారా, అన్నలారా, అక్కలారా, వీళ్ళ భాగోతమంతా బయటపడ్డది. ప్రత్యేక రైళ్లు కట్టుకొని ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి పోయి బీసీ ప్రజలను మళ్ళొక్కసారి ఫూల్సుం చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసిరు. కాబట్టి వీళ్ళను నమ్మకుండా మన ఆత్మగౌరవం కోసం, మన వాటా కోసం, మన అధికారం కోసం, హమారా హిస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్, దీనికోసం మనమంతా బీసీలమంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనం. మన ఓట్లు మనం వేసుకుందాం, మన అధికారాన్ని మనం చేపడదాం. వీళ్ళు ఇయ్యరు, కానీ
క్లియర్గా చెప్తా ఉన్నాం. 2028లో ఏర్పడేది బీసీ ప్రభుత్వమే. ఈ బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీకు అన్యాయం చేయం. ఈడబ్ల్యూఎస్ కోటా పైన ఎంక్వైరీ చేసి ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా అక్రమంగా రిజర్వేషన్లు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళని తొలగించి అసలైన పేదలకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు ఈడబ్ల్యూఎస్ కల్పించి వాళ్ళ శాతం వాళ్ళకు అప్పచెప్తాం. అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం. ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి ఉండే విధంగా తీసుకొస్తాం. మాకు అన్ని రకాలుగా అన్యాయం చేసినటువంటి వాళ్ళని క్షమాభిక్ష కూడా పెడతాం వాళ్ళకి. ఇక రాజకీయ వాటా మీరు ఇయ్యనప్పుడు మా వాటా మేము తీసుకోవడం మాత్రమే మా ముందున్నటువంటి అంశం. దయచేసి ఇవాళ ఎక్కడ ఏ గ్రామంలో చూసినా, ఎక్కడ నలుగురు కూర్చున్నా బీసీల ఉద్యమం, బీసీల వాటా గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీసీ జేఏసీ అహోరాత్రులు కష్టపడి ఈ బీసీల అభ్యున్నతి కోసం, ఈ బీసీల బావు కోసం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. ఈ పోరాటం రాజకీయంగా మారడానికి ఎక్కువ సమయం కూడా లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ మీడియాకు, అలాగే సీనియర్ పాత్రికేయ మిత్రులకు, బీసీ నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బీసీ ఉద్యమంలో నా బీసీ సోదరులైనటువంటి బీసీ జర్నలిస్టులను ఈ ఉద్యమంలోకి సగర్వంగా ఆహ్వానిస్తూ ఉంది. మీ ఆశయాలను, మీ ఆలోచనలు ఈ ఉద్యమం కోసం ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కూడా ప్రాధేయపడుతుంది ఈ బీసీ జేఏసీ. అన్ని సీట్లలో ఇప్పుడు ఇతర పార్టీలకు వెళ్ళి అంటే బీసీలు కూడా నిలబడతారు అంటే ఆ పరిస్థితి ఏంటప్పుడు? అంటే ఇప్పుడు వాళ్ళు నిలబడేటువంటి పార్టీ మా పార్టీ కాదు, అది కిరాయిలే మాకు ఎప్పటికైనా. బీసీ పార్టీ ఏదైనా అంటే బీసీ నేతలే కదా నిలబడేది. నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు వచ్చి బీసీల నుంచి నిలబడితే మేమే నిలబెడతాం కదా, మేమే నిలబెడతాం వాళ్ళని. మాకు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ అయినా, టీఆర్ఎస్ భవన్ అయినా, బీజేపీ భవన్